ఇప్పుడు నేను బొమ్మిడాయల పులుసు చేస్తున్నాను. చూడండి, ఇలా సరిపాను ఆయిల్ వేసేసి ఇందులో చెక్క, లవంగాయి, కొంచెం బిర్యానీ ఆకు కూడా వేసాను. చూడండి, 2 వేసాను. వేసేసి చెక్క, లవంగాయి, అల్లం చిన్నులపాయ పేస్టు, ఉల్లిపాయలు, ఉప్పు, కారం అన్నీ వేసి చక్కగా ఇట్లా వేయించుకున్నాను. సిమ్లో పెట్టాను. చూడండి, బాగుంటుంది. ఇలా నేను ఈలోపు ఇవి చక్కగా కడిగి పెట్టుకున్నాను. చింతపండు రసం కూడా తీసి పెట్టుకున్నాను. పలుచగా తీసుకోవద్దు, చిక్కగా కొంచెమే తీసుకోండి చాలు. ఇందులో కొంచెం ఇవి తయారు చేశాను. ఇవన్నీ కడిగి నీట్గా పెట్టుకున్నాను. ఒక అరకిలోనే దొరికినాయి. సరే బాగున్నాయిలే అని చెప్పేసి తెలిసిన వాళ్ళకి పని అబ్బాయిలు చెప్తే తెచ్చిపెట్టారు. నిమ్మకాయ రసం, అల్లం చిన్నులపాయ పేస్ట్ మేము దుబాయ్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చాము మొన్న ఈ మధ్యన. బాగుంది అక్కడది పేస్ట్. ఇలా చూడండి, ఇలా ఇలా వేగింది కదా చక్కగా. సిమ్లో పెట్టుకుంటే బాగుంటుంది అన్నమాట. హైలో మీడియంలో కన్నా కొంచెం ఫస్ట్ హైలో పెట్టుకుని అన్నీ వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకుని వేయించుకుంటే ఇలా ఆయిల్ పైకి వస్తూ ఉంటుంది అన్నమాట. ఇది ఉల్లిపాయ వేగేటప్పటికి చక్కగా. ఇప్పుడు చక్కగా వీటిని మనం ఉప్పు కారం అది చూసుకుని టేస్ట్ చేసుకుని ఇప్పుడు చక్కగా ఒక్కొక్క దాన్ని చూడండి, నేను ఇలా పెట్టుకుంటున్నాను. ఒక్కొక్క దాన్ని ఇలా మరీ పెద్ద సైజు కాదు, కొంచెం చిన్న చిన్నవి, కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి అన్నీ కలిపిచ్చారు. ఇదే ఫస్ట్ టైం కదా, ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. కేజీ 1500 తీసుకున్నారండి. పోనీ మనం తినే సంవత్సరానికి ఒకసారే కదా, మంచిగా బాగుంటుంది. మళ్ళీ ఇంకోసారి వస్తే చెప్పమని చెప్పాం అన్నమాట. చూడండి, అన్నీ చక్కగా పెట్టుకున్నాను. ఇప్పుడు పచ్చి మీద అయితే మనకి ముక్క నలగదు. ఇలా కొంచెం ఇలా వేసేసుకుంటే బాగుంటుంది. 1 నిమిషం వేగితే బాగుంటుంది అన్నమాట. తర్వాత ఉడికిన తర్వాత కదిలించకూడదు కదా. ఎక్కువ ఉల్లిపాయ వేసుకున్నా తీపిలాగా అదో రకం టేస్ట్ వచ్చింది. చూడండి ఎంత బాగుందో, చూడండి కలర్ఫుల్గా. ఏమండి, రంగులు అట్లాంటివి మాత్రం వేసుకోవద్దు, కలర్ రాలేదు. నేను కాశ్మీరీ కారం వేసాను. మేము స్పెషల్గా తెప్పించుకున్నాం అన్నమాట. కాయలు తెప్పించుకుని చేసుకున్నాము. లేదు, నేను కాశ్మీర్ వెళ్ళాను, అటంతా వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నాను అన్నమాట. కేజీ 1500 ఇది కూడాను. కేజీ ఇక్కడ కూడా మనకు అమ్ముతున్నాడు, అరకిలో 500 కానీ అది ఎంత మట్టుకు కరెక్టో మనకు తెలియదు కదా. నేను అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం తెచ్చుకున్నాను అన్నమాట. బాగా మంచి కలర్ ఉండిద్ది.